అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో పరోపకారి పాపన్న. ఈ కథ పేరు వైద్య సహాయం. ఒకనాడు పాపన్న ఏదో పని మీద వీధి వెంబడి పోతుండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న చిన్న పిల్ల, అయ్యా, ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తానమ్మా, ఏం కావాలి అని పరోపకారి పాపన్న ఆ పిల్లను అడిగాడు. అరుగు మీద ఆ పిల్ల తల్లి పడుకుని ఉన్నది. ఆమెకు జ్వరం. కాళ్ళు నిస్సుతవుగా ఉండడం చేత లేచి లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉంది. ఎవరైనా సహాయం పట్టి ఆమెను లోపలికి చేర్చాలి. పాపన్న జబ్బు మనిషిని మెల్లగా లేవదీసి లోపలికి తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి, జబ్బుకు మందు తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు నాయనా, మా బోటి వాళ్ళం మందులు మాకులు ఎక్కడ కొనగలం? మందు లేకుండానే జబ్బు దానంతటా అది నయం కావలసిందే అన్నది జబ్బు మనిషి. మీ నాన్నగారేరమ్మా అని పాపన్న చిన్నపిల్లని అడిగాడు. మా నాన్న బస్తీలో ఉంటాడు, వారానికి ఒకసారి వస్తాడు అన్నది పిల్ల. జబ్బుకు మందు లేకపోతే ఎలాగా అంటూ పాపన్న అక్కడి నుంచి వైద్యుడి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆ గ్రామానికి ఆయన ఒకడే వైద్యుడు. వైద్యుడి ఇంటి తలుపు మూసి ఉన్నది. పాపన్న తలుపు తట్టిన మీదట కుర్రవాడొకడు తలుపు తెరిచి ఏం కావాలి అని అడిగాడు. వైద్యుడు గారు అని పాపన్న అంటుండగానే ఆ కుర్రవాడు చేయి ముందుగా చాచాడు. ఆ అభినయం అర్థం కాక పాపన్న ఏం కావాలి అని అడిగాడు. మీకు తెలీదా? వైద్యుడు గారిని చూడాలంటే నా చేతిలో ఒక పావలా పెట్టాలి, ఆయనతో మాట్లాడాలంటే మరో పావలా ఇవ్వాలి, మందు కూడా కావాలంటే మరి 2 పావలాలు అన్నాడా కుర్రవాడు. పాపన్న కుర్రవాడి చేతిలో ఒక పావలా పెట్టి లోపలికి ప్రవేశించాడు. అతన్ని చూడగానే వైద్యుడు చేయి చాచాడు. పాపన్న ఆయన చేతిలో ఇంకో పావలా పెట్టాడు. పాపన్న చెప్పినదంతా విని వైద్యుడు, నేను వచ్చి రోగిని చూడాలంటే 8 పావలాలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. వైద్యుడికి 2 రూపాయలు ఇచ్చి పాపన్న ఆయనను వెంటబెట్టుకొని జబ్బు మనిషి దగ్గరికి తీసుకువచ్చాడు. వైద్యుడు రోగిని పరీక్షించి ఆమెకు ఏదో భస్మము, కాషాయపు దినుసులు, పైపూత ఇచ్చి వాటికన్నిటికీ డబ్బు పుచ్చుకొని సత్యపానాలు చెప్పి వెళ్ళిపోయాడు. జబ్బు మనిషి పాపన్నతో, జబ్బు నయం కాక అలాగే ఉంటుందా నాయనా? డబ్బు గల వాళ్ళు తప్ప ఈ వైద్యుణ్ణి భరించలేరు. ఈ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు. ఎందుకు వృధాగా డబ్బు ఖర్చు చేసుకుంటావు అన్నది. అదేమిటమ్మా, జబ్బుకు మందుపడి తీరాలి, ఏ ఖర్చేదో నేనిచ్చుకుంటానులే అని పాపన్న తాను దగ్గరే ఉండి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించి ఆ పని పూర్తి అయినాక తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత పాపన్న తన భార్య మీనాక్షిని తీసుకువచ్చి రోగికి శుశ్రూష చేయడానికి ఏర్పాటు చేశాడు. మళ్ళీ 2 సార్లు వచ్చి రోగిని చూసిన వైద్యుడు పాపన్న అతని భార్య రోగిని గురించి తీసుకునే శ్రద్ధ చూసి, నీకు ఈ రోగికి ఏమిటి సంబంధం అని అడిగాడు. ఆవిడ మనిషి, నేను మనిషిని, అంతకు మించి సంబంధం ఏమీ లేదు అన్నాడు పాపన్న. పాపన్న అతని భార్య అమాయకులని, వాళ్ళు ఊళ్ళో వాళ్ల కోసం తమ డబ్బంతా ఇలాగే తగిలేసుకుంటారని వైద్యుడు అనుకున్నాడు. 4 రోజులలో రోగికి వ్యాధి నిమ్మలించింది. ఈ సంగతి చెప్పి పథ్యం మార్పులేమైనా ఉంటే తెలుసుకుందామని పాపన్న వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. వైద్యుడు తన ఇంటి వద్ద విచారంగా కూర్చుని ఉన్నాడు. ఏమండి అలా దిగులుగా ఉన్నారు అని పాపన్న ఆయనని అడిగాడు. ఈ ఊరి వాళ్ళంతా వట్టి పాపిష్టి వాళ్ళు, చిన్న మొత్తు సహాయం చెయ్యరు, మందుకు మాత్రం వస్తారు అన్నాడు వైద్యుడు. ఏం సహాయం కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు పాపన్న. నీవేం సహాయం చేస్తావు? ఆవును మోసుకుపోవాలి, మోస్తావా అని అడిగాడు వైద్యుడు. సాధ్యమైతే మోస్తాను, అసలు సంగతి ఏమిటి, ఆవు ఎక్కడున్నది అంటూ పాపన్న పైబట్ట తీసి నడుముకు బిగించాడు. జరిగినదేమంటే వైద్యుడి ఆవు ఇంటి పక్కన గడ్డి మేస్తూ పక్కన ఉన్న పల్లంలో పడిపోయింది. ముందు కాళ్లకు బాగా దెబ్బ తగిలింది. దాన్ని పక్క గ్రామంలో ఉండే పశువుల వైద్యుడి దగ్గరికి చేర్చాలి. అది లేచి నిలబడలేదు కనుక దాన్ని ఎవరన్నా మోసుకుపోవాలి. ఆవును మొయ్యటానికి రమ్మని వైద్యుడు ఊళ్ళో వాళ్లను పిలిచాడు.
డబ్బిస్తానన్నా కూడా ఒక్కరూ రాలేదు. ఈ విషయమంతా విని పాపన్న వైద్యుడితో, ఆవును మోసుకుపోయే పని నేను చూస్తాను, మీరేమీ విచారపడకండి అని చెప్పి తన భార్య మీనాక్షిని పిలుచుకువచ్చాడు. ఆవును వెదురుగడల చట్రం పైన పడుకోబెట్టి దాన్ని పాపన్న మీనాక్షి కలిసి ఎత్త ప్రయత్నించారు. మీరు కూడా ఒక చెయ్యి వేయండి అన్నాడు పాపన్న. నేనా అని వైద్యుడు దిక్కులు చూశాడు. కానీ సహాయంకి వెళ్ళలేదు. పాపన్న మీనాక్షి కలిసి అమిత ప్రయాసతో ఎలాగో ఆవును పశువుల పాక నుంచి బయటికి తెచ్చారు. బయట కొందరు నిలబడి జరిగిందంతా చూస్తూ ఉన్నారు. వారిప్పుడు ముందుకు వచ్చి, పాపన్న గారు మీరుండండి, మీ బదులు మేమే మోస్తాం, ఈ వైద్యుగారి కోసము ఆయన ఇచ్చే డబ్బు కోసము అయితే మొయ్యం, కానీ మీరు శ్రమ పడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. వాళ్ళు ఆవును పొరుగురు పట్టుకుపోయి పశువుల వైద్యుడి చేత దానికి చికిత్స చేయించి మళ్ళీ తీసుకువచ్చారు. వైద్యుడు వారికి డబ్బివ్వబోయాడు. కానీ వారు తీసుకోక, అయ్యా, డబ్బే ప్రధానం కాదు, ఊరికింత ఉపకారం చేయటం నేర్చుకోండి, అంతే చాలు అన్నారు. ఇది కథ. తిరిగి ఇంకొక పరోపకారి పాపన్న కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.